బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈడీ ఆఫీస్ నుంచి ఆమె రాత్రి 9:15 సమయంలో బయటకు వచ్చారు. మార్చి 20వ తేదీ ఉదయం 10:30 ఆఫీసులోకి వెళ్లిన కవిత 10 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు రావడం జరిగింది. విచారణ సమయంలోనే కవిత తరపు ముగ్గురు ఆఫీసులోకి వెళ్లడం, ఆ తర్వాత ఇద్దరు వైద్య సిబ్బంది ఆఫీసులోకి రావటం, అందులో మహిళ వైద్యురాలు ఉండటం, పలు రకాల ప్రచారం జరిగింది. ఈ పరిణామాల మధ్య రాత్రి 9:15 సమయంలో ఈడీ విచారణ ముగించుకుని బయటకు వచ్చారు. వెంటనే తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కవిత బయటకు రావడంతో కార్యకర్తలు, నేతలు ఊపిరి పీల్చుకున్నారు. బుల్టెన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈడీ ఆఫీస్ నుంచి ఆమె రాత్రి 9:15 సమయంలో బయటకు వచ్చారు. మార్చి 20వ తేదీ ఉదయం 10:30 ఆఫీసులోకి వెళ్లిన కవిత 10 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత బయటకు రావడం జరిగింది. విచారణ సమయంలోనే కవిత తరపు ముగ్గురు లాయర్లు ఈడీ ఆఫీసులోకి వెళ్లడం, ఆ తర్వాత ఇద్దరు వైద్య సిబ్బంది ఆఫీసులోకి వెళ్లి రావటం, అందులో మహిళా వైద్యురాలు ఉండటంతో పలు రకాల ప్రచారం జరిగింది. ఈ పరిణామాల మధ్య రాత్రి 9:15 సమయంలో ఈడీ విచారణ ముగించుకుని బయటకు వచ్చారు. వెంటనే తుగ్లక్ రోడ్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కవిత బయటకు రావడంతో కార్యకర్తలు, నేతలు ఊపిరి పీల్చుకున్నారు.